నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు బూరా నర్సేగౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాజకీయ పరిణామాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి పరిస్థితి? తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు వల్ల ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా, లేకపోతే ఏం చెప్తారు? మీకు చూడండి, సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి. సముద్రం లాగానే ఉంటుంది. బీజేపీ అట్లాంటిది. బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మిగతా పార్టీలు ఏ అలలు క్రియేట్ చేసినా కూడా మళ్ళీ కింద పడక తప్పదు. అంటే బేసిక్గా ఈ రామచంద్రరావు గారు అయిన తర్వాత నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటా ఉంది బీజేపీ పార్టీ. ప్రధానంగా ఓపెన్గా చెప్పాలంటే అందులో కూడా సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకం చూపించడం అనేది కొంత మైనస్ అనుకోవచ్చా దీనికి సంబంధించి? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఆశావాదులు చాలా ఉంటారు. ఇదేమన్నా కుటుంబ పార్టీ కాదు కదా. సో డెఫినెట్లీ రాని వాళ్ళకు కొంత నిరాశ ఉంటుంది. బట్ అందరు సర్దుకుంటారు. లక్ష్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ లక్ష్యం సాధన కొరకు అందరం సమిష్టిగా పోరాటం చేస్తాం. అంటే మీరేం చెప్తారు సార్ రామచంద్రరావు గారి గురించి? చెప్పమంటే అన్ఫిట్ అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఈస్ టోటలీ టు బి వెరీ ఫ్రాంక్ చాలా తుచ్చమైనటువంటి కామెంట్. ఎవరన్నా పదవి వచ్చిన తర్వాతనే కదా ఫిట్ అనేది అన్ఫిట్ తెలిసేది. ఇప్పుడు మరి ఇందిరాగాంధీ చచ్చిపోతే ఏమైంది భారతదేశం అనుకున్నారు. ఇంకా అద్భుతంగా పివి నరసింహరావు జైలే. రైట్. వాజ్పేయి అద్వానీ తర్వాత ఎవరు బీజేపీలో అనుకున్నారు. మరి నరేంద్ర మోడీ గారు థర్డ్ టర్మ్ గెలవలే. సో అందుకొరకు ఏంటంటే ఇవన్నీ చౌకబారు విమర్శలు బై కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీజేపీని మానసికంగా దెబ్బకొట్టాలి. ఎందుకంటే భయం. బీజేపీ అంటే భయం. రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే ఒక భయం అనేది వాళ్ళ వణుకులో పెట్టింది. అందుకొరకు వాళ్ళ కుమ్మక్కై ఏదో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం. అండ్ బీజేపీ అనేది వ్యవస్థ, వ్యక్తిగా. ఎవరికో జ్వరం వస్తుందో, ఎవరికో కాలిరుగుతుందో, లేకుంటే ఎవరికో కింద పడిపోతుందో బీజేపీ పార్టీ పడిపోదు. కానీ అంటే సార్, అంటే ఈ బీసీ వాదం అనేది ఎక్కువ నడుస్తూ ఉంది తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ బీసీ 42% కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, వాళ్ళ ఆమోదం తెలపాలని డైరెక్ట్గా సీఎం వెళ్ళే ధర్నా చేసి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మీరేం చెప్తారు? అది చాలా చేతగానటువంటి పని, నిబద్ధత లేనటువంటి పని, చాలా నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే నువ్వు ఇచ్చినావు 42%, నువ్వు క్యాస్ట్ సెన్సస్ చేసినావు, ఇంతవరకు బయట పెట్టలేదు. డెడికేటెడ్ కమిషన్ వేసినావు, జీవో తీయాలంటే నీకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రికి అసలే ఇష్టం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడంటే అది కొంగ జపం. ముసలి శాకాహారం తిన్నట్టు, ఇవన్నీ ఏంటంటే నిందారోపణలు. ఆయనకు రాహుల్ గాంధీ ఏదో మేము వస్తామా చస్తామా గవర్నమెంట్ కానీ ఏదో ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అమలు చేసే పరిస్థితికి వచ్చే వరకు బీసీలు అంటే భయం. రేపు 42% రిజర్వేషను, కామారెడ్డి డిక్లరేషను అమలు చేస్తే మా యొక్క రేవంత్ రెడ్డి యొక్క పీఠం కదిలిపోతుంది. రేపు ముఖ్యమంత్రి కూడా అడుగుతారు అనే భయంతోనే వేసే నికృష్టమైనటువంటి నిందలు తప్పితే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ లీగల్ కన్సల్టేషన్ తీసుకొని చట్టబద్ధంగా జివో ఇచ్చి లోకల్ బాడీస్ పోవాలి. ఇంకోటి, నువ్వేమో పిల్లల్ని కంటావు, పక్కింటోడో సాదాడే. ఇదేమన్నా లవ్ ట్రయాంగిలా? నువ్వు ఇబ్బడి మబ్బడిగా కనేస్తావు. అవును. కానీ అంటే ఒకటి సార్, అంటే మరి ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు కనపట్లేదా సార్? మరి అవుతాయా అసలు లోకల్ బాడీ? ఒక్కటి, ఏ బాడీ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ను బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ భయానికి దాటవేతకు చేసే ప్రయత్నం.